బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం అంతా ఉన్నారు డాక్టర్ నంది రామేశ్వరరావు గారు, బిజినెస్ కోచ్ అండ్ బిజినెస్ అనలిస్ట్. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ప్రీవియస్ చాలా వీడియోస్ మనం మాట్లాడుకున్నాం బిజినెస్ ఐడియాస్ గురించి. మీరు డిఫరెంట్ బిజినెస్ ఐడియాస్ చెప్పారు. నాట్ ఓన్లీ ఐడియాస్, దానికి తగ్గ అర్హతలు ఏంటి, ఎలా ఉండాలి, టాప్ టు బాటమ్ ఒక బిజినెస్ చేయాలంటే బాడీ లాంగ్వేజ్ కానీ, స్పీకింగ్ స్కిల్స్ కానీ అవన్నీ కూడా చెప్పారు. మరి ఇప్పుడు ఒక థాట్తో నేను వచ్చాను సార్. ఇంకోటి ఏంటంటే చాలా థాట్స్ ఫ్రీగా వస్తుందంటే ఏది వదలరు. బిజినెస్ ఐడియాస్ కాదు సార్, మరి కొంతమందికి బిజినెస్ చేయాలని ఉంటుంది కానీ ఎలా వెళ్ళాలి, ఆ వేని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలనేది వాళ్ళకి తెలియదు. సార్, ఇప్పుడు చాలా మందికి 4-వీలర్ ఉంది ఇంట్లో, బట్ వాళ్ళు దాన్ని ఎక్కువ యూజ్ చేయరు. వాళ్ళకు థాట్స్ ఉంటాయి, దీన్ని ఏదైనా బిజినెస్ పరంగా పెడితే మనకేమైనా ఇన్కమ్ సోర్స్ వస్తుంది కదా, ఖాళీగా ఎందుకు దీన్ని ఉంచడం ఇట్లా అనుకునే వాళ్ళకి 4-వీలర్ కానీ దాన్ని బిజినెస్లోకి రన్ చేయాలి అంటే మీరు ఎలాంటి ఐడియాస్ ఇస్తారు సార్? ఇది వండర్ఫుల్ క్వశ్చన్ నవీన. ఎందుకంటే చాలా మందికి ఈ మధ్యకాలంలో 2-వీలర్ 4-వీలర్ రెండూ ఉంటున్నాయి. ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు మాత్రం 4-వీలర్ తెస్తాడు, ఇండివిజువల్గా వెళ్ళినప్పుడు ఆ భార్య చెప్తాదేమో 2-వీలరే తెస్తాడు. అయితే దీంట్లో జోక్స్ అపార్ట్ నుండి ఒక కారు ఉన్నా పర్వాలేదు, లేకపోయినా నేను ఐడియా ఇస్తాను. ఒక ఈఎంఐ, క్యాష్ డౌన్ మార్జిన్ మనీ అంటాం మనం. ఒక ఇల్లు కొనుక్కుంటే 20%, కారు కొనుక్కుంటే 10% అమౌంట్ ఉంటుంది. ఇప్పుడు ఒక 5 లక్షలు కారు కొనుక్కుంటే 50,000 కడితే కారు ఇచ్చేస్తుంది. అంటే 50,000 ఇన్వెస్ట్మెంట్తో నేను నెలకి ₹1,00,000 సంపాదించవచ్చు. ఎలా సంపాదించాలి? ఇప్పుడు దీనికి 2-3 వేస్ ఉన్నాయి. మీ డ్యూటీ మీరు చేసుకోవచ్చు. ఈ కార్ని హైర్ చేస్తాం. సాఫ్ట్వేర్ కంపెనీస్ పూలింగ్ ది కార్ అంటే 3-4 ఎంప్లాయీస్ని కలిపి పూల్ చేసి తీసుకెళ్తారు. ఆ కంపెనీకి కాంట్రాక్ట్ ఇస్తే నెలకి ఇంత అని ఇచ్చేస్తాడు. మీరు పెట్టాల్సిన డ్రైవర్, కారు మీది డ్రైవర్ జాబ్కి చేరుతాడు. డ్రైవర్ కూడా 30 డేస్ అయిపోయాక మీరు శాలరీ, 30 డేస్ అంటే 40 డేస్ శాలరీ ఇస్తారు. ఈ 40 డేస్లో మీకు అక్కడ నుండి పేమెంట్ అయిపోతుంది. సో బెస్ట్ వే ఏంటంటే మీ దగ్గర కారు ఆల్రెడీ ఉంటే యూఆర్ డబల్ సేవ్. కారు లేకపోయినా కారు తీసుకోవచ్చు. తీసుకొని ఫస్ట్ మార్జిన్ మనీ, ఇప్పుడు ఈ రోజుల్లో మీకు తెలిస్తే 10,000 కట్టినా కారు ఇచ్చేస్తున్నాడు. తర్వాత ఈఎంఐస్ కట్టుకోవాలి. సో ఒక కారు 5 లక్షలు పెట్టి కొనుక్కున్నాం అనుకోండి, ఒక స్మాల్ టైమ్ కారు, శాంత్రో కానీ, ఆల్టో కానీ, చిన్న సైజ్ కార్స్, సి సెగ్మెంట్ కార్స్, లేకపోతే ఏ సెగ్మెంట్ కార్స్. సో మీరు ఏం చేయాలి? ఒక ఆప్షన్ 1 ఏంటంటే కంపెనీకి హైర్ చేసేసాను. అంటే పొద్దుట పికప్ ఉంటుంది, సాయంత్రం పూట డ్రాప్ ఉంటుంది, డ్రైవర్ కారుతో పాటు ఉంటాడు. ఒకటి. రెండోది, పికప్ చేసి డ్రాప్ చేసిన పొద్దుట దింపేశాక మధ్యలో మీరు స్విగ్గీ కానీ, లేకపోతే ఊబర్ కానీ, ఓలా కానీ, ఇంకా 2-వీలర్ అయితే ర్యాపిడో కానీ ఇట్లా పెట్టుకుంటే ఎప్పుడు పెట్టుకోవాలి? 10 to 4, మళ్ళీ 5 or 6 ఆఫీస్కి వెళ్ళిపోవాలి. సో కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు నేను అడ్వైజ్ చేశాను, ఫస్ట్ మీరు పికప్, స్కూల్ పికప్, కాలేజ్ పికప్, ఆఫీస్ ఉంటే కొన్ని ఏది దొరికితే అది పెట్టుకొని, అది కన్సిస్టెంట్గా నెలకి 50,000 ఎంతో ఇన్కమ్ వస్తుంది. అది కాకుండా ఈ ఊబర్ కానీ, ఓలా కానీ లింక్ చేసుకుంటే మీకు ఇందులో ఉన్న బెస్ట్ స్పెషాలిటీ, మీకు ఇష్టం ఉంటేనే పని చేయాలి ఊబర్, మీకు ఇష్టం లేదా ఆఫ్ చేయొచ్చు. అండ్ మీకు బిజినెస్ మాత్రం బాగానే ఇస్తున్నాడు. ఒకప్పుడు ఇన్సెంటివ్ ఇచ్చేప్పుడు ఇన్సెంటివ్ ఇవ్వట్లేదు, బట్ స్టిల్ నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ది క్యాబ్ డ్రైవర్స్ పెట్రోల్ ఖర్చులు తీసాక ఒక 50,000 నుండి 70,000 సంపాదిస్తున్నారు నెలకి. 2-వీలర్ అయితే ఒక 30 నుండి 40,000 దాకా. నేను రోజుకి ఒక 2,000 రూపాయలు బిల్డింగ్ చేస్తే ఒక 500 రూపాయలు వాడు తీసుకున్న 1,500 మనం మిగులుతుంది. 1,500 ఇంటూ, అదేవిధంగా ఆటో, 2-వీలర్ కావచ్చు, ఆటో కావచ్చు, కారు కావచ్చు, ఈ మూడింటి కూడా ప్రపోర్షన్. 2-వీలర్ అంటే 25,000-30,000, ఆటో అంటే 40,000-50,000, క్యాబ్ అంటే 70,000-75,000. అండ్ ఇంకోటి అంటే ఇది ఒక 8 hour షిఫ్ట్కి మాట్లాడుతుంది. అదే మీరు టూ షిఫ్ట్లు చేసుకున్నారు అనుకోండి, డిఫరెంట్ మ్యాటర్. నేను ఇంకా మీకు ఊబర్ అనేవాడు బిజినెస్ కంటిన్యూగా ఇస్తుంటాడు. ఇప్పుడు మనం బుక్ చేయగానే 2 minutesలో బుక్ అయిపోతుంది, లేదా 3 minutesలో బుక్ అవుతుంది. అంటే మనకున్న దగ్గర సాఫ్ట్వేర్ ప్యాకేజ్ ఎంత, ప్రోగ్రామింగ్ ఎంత ఉందంటే మనకి దగ్గర ఉన్న కనెక్షన్కి ఇచ్చేస్తాడు. ఇప్పుడు బస్సుల కోసం ఎవరు వెయిట్ చేయట్లేదు. వెళ్ళి అక్కడ కానీ కనెక్ట్ అయితే నెక్స్ట్ మ్యాక్సిమం 5 minutes అయితే ఎప్పుడు ఏ స్టేజ్లో బుక్ చేసినా 5 minutesలో వచ్చేస్తాడు. అండ్ బిజినెస్ ఈజ్ కన్సిస్టెంట్లీ, మార్కెటింగ్ ప్రాబ్లం లేదు ఇక్కడ. బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అంటే దేర్ ఇస్ నో డిమాండ్, ఈజ్ ఆల్రెడీ దేర్. మీరు 10 ఆటోలు పెట్టినా, 20 ఆటోలు పెట్టినా మీకు రావాల్సిన బిజినెస్ మీకు వస్తుంది. సో ఎవరికైనా 50,000 నుండి ₹1,00,000 సంపాదించాలంటే ఒక మంచి కారు లేదా ఒక ఆటో పెట్టుకుంటే నేను చెప్పినట్టు హైర్కి ఇవ్వచ్చు, లేదా మీ అంతా మీరే నడుపుకుంటే ఇంకెక్కువ మిగులుతుంది. డ్రైవర్ శాలరీ మిగులుతుంది. డ్రైవర్కి ఒక 25,000. ఇప్పుడు ఈ బీపీఓ కాల్ సెంటర్స్ వచ్చాక డ్రైవర్లు స్కేర్సిటీ అయిపోయింది. 10th క్లాస్ అంటే తీసుకెళ్ళి 30,000 ఇస్తున్నాడు. డ్రైవర్ కూడా 30,000, 25,000 అడుగుతున్నారు. ఇంతకుముందు 10,000కి 5,000కి వచ్చేది. 15-20 years బ్యాక్ 5,000 ఇస్తే పెద్ద ఎక్కువ.
బట్ డ్రైవర్ ఈస్ డిమాండింగ్ బిట్వీన్ 20 to 30,000 ఫర్ 10 hours or 9 hours జాబ్. సో మీరు కానీ మీ అంతా సొంతంగా మీరు జాబ్ లేకుండా నడుచుకుంటే ఆ 25,000 కూడా మీకే మిగులుతుంది. ఇక్కడ ఖర్చు ఏంటి? పెట్రోల్, ఆ ఊబర్కి ఇవ్వాల్సిన కొద్దిగా మీ డ్రైవర్ శాలరీ, ఇది తీసేస్తే మీ నెట్ ప్రాఫిట్. సో నాకు తెలిసి నేను రెగ్యులర్గా వెళ్తుంటే కానీ చాలామంది అడుగుతాను, నాకు ఒక మంచి హ్యాబిట్, బ్యాడ్ హ్యాబిట్, గుడ్ హ్యాబిట్ తెలియదు, అడుగుతాను అసలు నువ్వు ఎంత చేసుకుంటున్నావు, నీకు ఎంత బిజినెస్ వస్తుంది అని. వాళ్ళు కూడా చెప్తారు, సార్ ఒకప్పుడు ఇంత ఉండేది, ఇప్పుడు మాత్రం కార్ డ్రైవర్ అంటే ఒక 60,000-70,000 సంపాదిస్తున్నాను సార్, అందులో 30,000 ఈఎంఐ కట్టేస్తాను, 40,000 నాకు మిగులుతుంది అంటారు. ఈఎంఐ అంటే ఖర్చు కాదు, మనకి ఇన్కమ్ అది. ఎందుకంటే కొన్ని రోజులు అయిన తర్వాత కార్ ఫ్రీ అయిపోతుంది కదా. సో బిజినెస్ లేదు, ఉద్యోగాలు లేవు, గవర్నమెంట్ జాబులు లేవు అనే బాధపడే కంట అది ఓన్లీ రీజన్. కొంతమంది లెథర్జీ గైస్ ఉంటారు, వాడు కష్టపడుకుంటే డబ్బులు రావాలి, లేదా భార్య సంపాదన అనేది బతుకుతాడు. అది కాదు, మీరు సంపాదించినప్పుడు మీకు ఫ్యామిలీలో కానీ, రిలేషన్స్లో కానీ, సొసైటీలో కానీ వాల్యూ ఉంటుంది. మీరు భార్య సంపాదిస్తే వెల్ అండ్ గుడ్. బట్ చాలా వరకు ఫ్యామిలీస్ భార్య, మా వైఫ్ హౌస్ వైఫ్, షీ డజంట్ ఎర్న్ బికాజ్ నా ఎర్నింగ్స్. బట్ కొన్ని ఫ్యామిలీస్ అట్లా లేవు, వైఫ్ అండ్ హస్బెండ్ కష్టపడితే తప్ప రెక్కాడితే కానీ డొక్కాడదు అన్న స్టేజ్లో ఉంటారు. మంచి స్కూల్లో చదివించాలి, మంచి చదువు రావాలి. ఇప్పుడు కొన్ని స్కూల్స్ 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు సంవత్సరం తీసుకుని 3 పిల్లలు ఉంటే ఏం బతుకుతాడు ఆయన? ఇద్దరు కలిసి ఒక 50,000 సంపాదిస్తేనే దే కెన్ అతి కష్టంగా సర్వైవ్ అవుతారు. సో ఈ బిజినెస్ అనేది నేను ఎందుకు రికమెండ్ చేస్తానంటే, రిస్క్ ఫ్రీ బిజినెస్, మంచి డ్రైవర్ దొరకాలి. మీ అంతలు మీరు ఓన్ డ్రైవర్ అయితే ఇంకా మంచిది. 50,000 నుండి ₹1,00,000 వరకు మీరు సంపాదించాలనుకుంటే ఇది ఒక బిజినెస్ ఆప్షన్గా పెట్టుకోవడం మంచిది. మీకు ఒకవేళ దీని మీద అవగాహన లేకపోతే మనం రెడీగా ఉన్నాం హెల్ప్ చేయడానికి, మెంటర్ చేయడానికి. అండ్ మన సుమన్ టీవీ ప్రేక్షకులకు చెప్పాల్సిందంటే మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు, మంచి కామెంట్స్ పెడుతున్నారు. ఆ స్పందనతో, స్ఫూర్తితో మనం ఇంకా మరిన్ని ఎంత నాలెడ్జ్ షేర్ చేయాలని మనకి ఎప్పుడు కూడా మోటివేట్ అవుతున్నాం. ఆ ఇంక్లినేషన్ మనకు కావాలి, ఈ ప్రజలకి ఇది హెల్ప్ చేయాలి. మనకున్న నాలెడ్జ్ని షేర్ చేసుకుంటాం. ఇక్కడ డబ్బుల గురించి మాట్లాడలేదు, మనకున్న నాలెడ్జ్ని 10 మందికి షేర్ చేస్తే వాళ్ళు 10 మందికి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ఐడియాలు వచ్చి ఉండవు. ఇది చూసుంటే మాత్రం డెఫినెట్గా లైఫ్ సెటిల్ అయిపోతుంది. పెళ్లి కాని వాళ్ళు పెళ్ళి అవుతుంది, జాబ్ లేనివాడికి ఇన్కమ్ వస్తుంది, ఐడియాస్ వస్తాయి. ఐడియాస్ చేసినప్పుడు అండ్ దే కెన్ లివ్ లైక్ రైట్ రాయల్గా లివ్ చేయొచ్చు. లేకపోతే ఎప్పుడు కూడా భయపడుతూ బెక్క మొక్క వేసుకొని ఎవడేమంటే ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయి భార్య మీద కోపడి పిల్లల్ని తిట్టి కొట్టి ఇవన్నీ జరుగుతాయి. డబ్బులు లేనప్పుడు బోల్డ్ కారణాలు ఉన్నాయి. డబ్బులు ఉంటే అన్నీ పోతాయి. మనీ మేక్స్ మెనీ థింగ్స్ అంటారు. ఆల్ థింగ్స్ కాదు కానీ మెనీ థింగ్స్. సో డబ్బులు లేనందువల్ల లైఫ్లు డైవర్సల్ దాకా వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.